నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. గురుగారు, మంత్రం, అసలు మంత్రం యొక్క మహత్తు ఏంటి? అదేవిధంగా మంత్ర ఉపాసన వల్ల, మంత్ర జపం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మంత్రరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. మన సృష్టిలో శబ్దానికి చాలా శక్తి ఉంది. శబ్దము అనేటటువంటిది ఎన్నో వాటికి కదలికలను, శక్తిని ప్రసాదింపజేసేటటువంటిది శక్తి. మంత్రము అలాగే మాట అనేటటువంటిది కూడా చాలా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అయితే శబ్దము అన్నదానికి మంత్రము ప్రాణం పోస్తూ ఉంటుంది. అందుకే కొన్ని శబ్ద తరంగాలు ఎన్నో రకాలైనటువంటి బాడీలో ఎనర్జీని పెంచేటటువంటి విధానాలు మనకు శాస్త్రం అందించినటువంటి విధానాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి. అందులో మంత్రము అన్నదానికి అర్థం ఏమిటి అంటే కనుక, ఏదైతే ఒక మంత్రాన్ని మనం అర్థం చేసుకొని దాని తాత్పర్యం ఏమిటి, ఈ మంత్రం ఎందుకోసం ఉద్భవించింది, దాని పుట్టు పూర్వత్రాలు ఏంటి, ఈ మంత్రం చదవడం వల్ల ప్రయోజనం ఏమి కలుగుతుంది అని తెలుసుకునేటటువంటిదే మంత్రం యొక్క గొప్పతనము. ఈ రోజున చదివేటటువంటి ప్రతి వేదము లేదా మంత్రము లేదా శ్లోకము లేదు అంటే పారాయణాలు ఇవన్నీ చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు అంటే, ఆ ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క శబ్దానికి మన శరీరంలో ఉండేటటువంటి సమస్త నాడులు స్పందిస్తూ ఉంటాయట. అమ్మ అంటే పెదాలు మూసుకుంటాయి, నాన్న అంటే పెదాలు తెరుచుకుంటాయి. అంటే శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే కనుక, ఏదైతే శబ్దాన్ని మనం పలుకుతూ ఉంటామో అది మన శరీరానికే కాదు మన జ్ఞానానికి కూడా అపూర్వమైనటువంటి శక్తిని ప్రసాదించేటటువంటిదే మంత్రము అని అర్థము. మరి ఈ మధ్యకాలంలో మంత్రాన్ని కూడా చాలా ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుంది అంటే, కొన్ని మంత్రాల ద్వారా జీవకళను ఉట్టిపడేలా చేయవచ్చు. అలాగే కొన్ని శబ్ద తరంగాల వల్ల, కొన్ని మంత్రాల వల్ల మనిషిని కట్టిపడేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా చాలా మట్టుకుంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంత్రాలలో కూడా అటువంటి శక్తి ఉంది. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, ఎందుకు చేస్తాము అంటే, ఆ శబ్దాలను, ఆ మంత్రాలను పలకడం ద్వారా అక్కడ ఎనర్జీ అనేటటువంటిది, పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది అత్యధికంగా పెంచేటటువంటి అవకాశం ఒక్క మంత్రానికి మాత్రమే ఏర్పడుతుంది. అందుకే మంత్రము చాలా గొప్పనైనటువంటిది. మనం ఏ మంత్రం చదివినా, ఏ యొక్క పారాయణం చేసినా ఆ వైబ్రేషను మన శరీరానికే కాదు మన యొక్క పూర్తి పుణ్యానికి దారి తీసేటటువంటిది, మనల్ని చైతన్యవంతంగా చేసేటటువంటిది మంత్రము అని. మంచి అంటే మనిషికి మేలు చేసేటటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి, చెడు చేసేటటువంటి క్షుద్ర మంత్రాలు కొన్ని ఉంటాయి. ఏదైనా మనం చేసేటటువంటి ఈ శబ్దం ఏదైతే మంత్ర ఉచ్చారణ ఉంటుందో అది మనిషికి ప్రయోజనాన్ని కలిగించేటటువంటి విధానాల్లో శాస్త్రం చాలా రకాలైనటువంటి కీలకమైనటువంటి కొన్ని సందేశాలు ఇచ్చింది. ఒక మంత్రం చదువుతున్నాము అని అంటే ఆ మంత్రం వల్ల మనిషికి కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఆ మంత్రాన్ని, ఆ శబ్దాన్ని మనం పలకడం ద్వారా మనలో ఉన్నటువంటి చైతన్యం ఏ రకంగా జాగృతి చెందుతుంది అనేటటువంటి అంశాలను తెలియజేసేటటువంటిదే మంత్రము అని అర్థం. మంత్రానికి దేన్నైనా కట్టుబడేసే మంత్రం దైవాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. అంటే బ్రాహ్మడు మంత్రానికి కట్టుబడి ఉంటే ఆ మంత్రానికి బ్రాహ్మడికి దైవం కట్టుబడి ఉంటుందట. అంటే మంత్రానికి, శబ్దానికి, బ్రాహ్మడికి కట్టుబడేటటువంటిదే దైవం. అందుకే మనం ఏదైనా దేవతా ప్రతిష్టలు చేసేటటువంటి సందర్భాల్లో మంత్రోచ్చారణ చేయడం, వేద పారాయణం లాంటిది చేయడం ఎందుకు పెడతాము అంటే, ఆ శబ్ద తరంగాలకు నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి దూరం అవుతుంది. అందుకే కొన్ని ఇళ్లలో పారాయణాలు చేస్తారు. లలితా సహస్రనామ పారాయణము, ఖడ్గమాల పారాయణము లేదా విష్ణు సహస్రనామ పారాయణం. ఇప్పుడు ఏదైనా మంత్ర సాధన చేయాలి అనుకున్న వ్యక్తి గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాలా? లేదు అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలో అందరూ చెప్తున్నారు, అలా నేను గురువు ద్వారా తీసుకున్నట్లే అని భావన చేస్తూ ఉంటారు కొంతమంది పుస్తకంలో చూసి డైరెక్ట్గా మొదలు పెడుతూ ఉంటారు. ఎలా చేస్తే ఉత్తమం అంటారు? ఎలా చేసినా సిద్ధిస్తుందా? ఎలా పడితే అలా చేస్తే మంత్రం ఎప్పటికీ సిద్ధించదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే,
నేను రోజు సహస్రనామ పారాయణం చేస్తున్నానండి, రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాను, లేదా రోజు గణపతికి సంబంధించిన శ్లోకం చదువుకుంటాను అని చెప్పి చాలామంది అంటారు. మంత్రము అనేటటువంటిది గురుముఖతగా స్వీకరించేటటువంటి దాన్ని మంత్రోపదేశము అని అంటారు. మంత్రము కానీ యంత్రము కానీ తంత్రము కానీ ఏదైనా గురుముఖతగా తీసుకుంటేనే దానికి ప్రయోజనం అనేటటువంటిది కలుగుతుంది. ఎందుకు అని అంటే ఒక మంత్రము ఎవరైనా ఉపదేశం ఇస్తున్నారు అని అంటే ఆ మంత్రం ఉపదేశించేటటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీక్షాపరులై ఉండి ఒక మంత్రాన్ని ఎదుటి వారికి ఇస్తున్నారు అని అంటే ఇచ్చేటటువంటి గురువు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని అమ్మవారి యొక్క శక్తిని ఉపాసన చేసినటువంటి మంత్రశక్తి అనేటటువంటిది అతని దగ్గర ఉంటుంది. కాబట్టి అది ఇతరులకు ఇవ్వడం అనేటటువంటిది గొప్పనైనటువంటి పని. ఎందుకు అంటే కనుక ఒక మంత్రము ఎవరికైనా ఉపదేశం ఇచ్చాము, ఆ ఉపదేశం తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఆ మంత్రాన్ని రోజు ఉచ్చరిస్తూ ఉండి రోజు పారాయణం కానీ లేదా రోజు చదువుకోవడం కానీ చేశాడనుకోండి, ఎవరైతే ఈ యొక్క మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాడు ఉంటారో ప్రపంచాన్ని శాసించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి కలుగుతాయి. అది ఎదుటి వారిని శాసించాలన్నా, ప్రపంచంలో చక్రం తిప్పాలన్నా, ఎలాంటి వారినైనా కూడా మన మాట వినేలా చేసుకోవాలన్నా అది ఒక్క మంత్రముతోనే సాధ్యపడుతుంది. కొంతమంది అంటారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. అంటే మామూలు ఇన్ జనరల్గా చాలామంది మాట్లాడతారు ఆ రోజులు పోయాయండి, రోజులు ఎక్కడికి పోలేదు, మంత్రం అలాగే ఉంది. కానీ మారడం అనేది మనిషే మారాడు తప్ప మంత్రం అప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కానీ మనము చేసేటటువంటి సాధనలు లోపాలు కలుగుతున్నాయి తప్ప ఇక్కడ మంత్రంలో లోపం ఎక్కడా లేదు. ఒక్కసారి నిజంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నువ్వు ఏదైనా మంత్రాన్ని గనక నువ్వు అవపోసనం పట్టావు అంటే ఆ మంత్రం ద్వారా మనం దేన్నైనా కంట్రోల్ చేసేటటువంటి పవర్ శక్తి మన దగ్గర ఉంటుంది. అందుకే మంత్రానికి అంత ప్రాధాన్యత. ఒక మంత్రం మనిషిని కట్టిపడేస్తుంది, ఒక మంత్రము ఒక మనిషిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది, ఒక మంత్రం ఒక మనిషిని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వినియోగించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఒక్క మంత్రానికే ఉంటాయి. అందుకే గురుముఖతగా మంత్రం తీసుకుంటే అది ఏ రకంగా ప్రతి ఒక్క మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి, ప్రతి ఒక్క మంత్రానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. దానిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని అంటే కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఆ మంత్రము గనక మీరు అవపోసన చేసుకున్నారు అంటే మీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క శబ్దము అది ఒక శాసనంలా, అంటే అది తప్పకుండా జరిగేది. ఈరోజు వర్షం పడాలి అంటే ఆ మంత్రాన్ని నువ్వు అవపోసన పట్టి మంత్ర సాధన కనుక నిజంగా నీలో ఉంటే ఈరోజు అవద్దన్న వర్షం పడుతుంది. ఒక్కొక్కసారి మనము మామూలుగా పొలాల్లో కానీ లేదంటే ఎక్కడికైనా వెళితే కొంతమంది బోర్ పాయింట్లు చూస్తూ ఉంటారు. అంటే బోర్ ఎక్కడ వేయాలి, ఏ స్థలంలో వేస్తే బాగుంటుంది అని. అయితే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొంతమందికి జల ఉపాసన అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే నీళ్ళు ఎక్కడ పడాలి, నీళ్ళు ఇక్కడ పడాలి అంటే అక్కడ నీళ్ళు లేకపోయినా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అది అంతర్గతంగా మనకు తెలియదు, కానీ అక్కడ నీళ్లు పడుతూ ఉంటాయి. అంటే జల ఉపాసన చేసేటటువంటి వాడికి ఇక్కడ అడుగు పెడితే ఇక్కడ నీటి ధారలు కురవాలి అనేటటువంటి శక్తి ఆ యొక్క మనిషిలో ఇమిడీకృతం అయిపోయి అతను ఏది చెప్తే అది జరుగుతుంది. కొంతమంది అగ్ని ఉపాసన చేస్తూ ఉంటారు. అగ్ని ఉపాసన చాలా ఉత్కృష్టమైనటువంటి ఉపాసన. ఇప్పుడు కొంతమంది అగ్ని మీద పడుకొని ఉంటారు, కానీ అగ్ని వాళ్ళని ఏమీ చేయదు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపాసనలు చాలామంది చూసాం. మంత్రదీక్ష అంటే దాన్ని ఉపాసన అని అంటుంటాం. ఏదైతే ఒక మంత్రాన్ని నిరంతరం మనము ధ్యానిస్తూ దాన్ని జపిస్తూ ఉంటామో దాన్ని మంత్రోపాసన అంటాం. అలా మంత్రం ఏ దానికి మనం మంత్రం, ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, అంటే వాళ్ళ పుట్టుకతోనే డబ్బులు వస్తూ ఉంటాయి. కొంతమంది పేదవాళ్ళు మేము ధనవంతులు కావాలి అని అనుకుంటారు. వాళ్ళకి ఏంటి అని అంటే కనుక లక్ష్మీదేవి మంత్రోపాసన చేసుకుంటే ఆ వ్యక్తి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆ మంత్ర ఉచ్చారణ చేసుకోవడం ద్వారా. అందుకే మంత్రానికి చాలా శక్తి ఉంది. అది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కనుక నువ్వు తల పెడితే 100% నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవడానికి మంత్రము శబ్దము నీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క శబ్దం విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఆ విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు మనం విశ్వం ఏం కావాలో అది మన దగ్గరికి తెచ్చిపెట్టేటటువంటి గొప్పనైనటువంటి శక్తి దేంట్లో అయినా ఉంది అని అంటే అది కేవలం మంత్రదీక్షకు మాత్రమే ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.